ప్రేక్షకులకు నమస్కారం అండి. హార్ట్ ప్రాబ్లమ్స్, గుండెకి సంబంధించిన వ్యాధులు చాలా ఎక్కువ పెరిగిపోయినాయండి. ఎందుకు పెరిగిపోతున్నాయంటే ఈ పొల్యూషన్ వల్ల ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయక మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా ఈ రక్తం చిక్కబడడం వల్ల కూడా గుండె వ్యాధులు విపరీతంగా పెరిగిపోయినాయండి. ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్లు చెప్పేది ఈ కరోనా వ్యాక్సిన్ అయ్యి తీసుకోవడం వల్ల, అలాగే కరోనా కూడా అనేక రూపాలుగా మారిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దానికి లింక్ ఉండటం వల్ల లంగ్స్ వీక్ అవుతున్నాయి. లంగ్స్ వీక్ అవ్వడం వల్ల రక్తం చిక్కబడుతుంది. రక్తం చిక్కబడడం వల్ల పూర్వకాలంలో హార్ట్ ప్రాబ్లం వస్తే ఆపరేషను, స్టంట్ వేయడం, అనేక రకాలుగా బైపాస్లు, హాస్పిటల్కి వెళ్ళడం, జాయిన్ అవ్వడం, క్లియర్ చేసుకురావడం ఇలా జరిగి ఇప్పుడు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది పెరిగిపోయింది అని డాక్టర్లు కూడా వాళ్ళు యొక్క ఒపీనియన్స్ కొందరు చెప్తున్నారండి. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే రక్తం పలచబడడం. రక్తం పలచబడి ఆరోగ్యకరమైన రక్తం అనేది మన శరీరం అంతా ఫ్లో అవ్వాలండి. ఫ్లో అవ్వాలి అంటే ఏం చేయాలంటే దానికి సరిపడే ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లంలో ఎన్ని రకాలు ఉంటాయంటే పాల్పిటేషన్ వస్తుంది కొంతమందికి, అది చిన్నవాళ్ళకి వస్తుంది, పెద్దవాళ్ళకి వస్తుంది. 18 ఏళ్ళు గుండెదాడ అంటున్నారు, 60-70 సంవత్సరాల వాళ్ళు గుండెదాడ అంటున్నారు, గుండె నీరసం అంటున్నారు. లేకపోతే 4 మెట్లు ఎక్కేవాడికి ఉగురుపు వచ్చేస్తుందండి. చాలామంది ఏంటంటే ఈ మెట్లు ఎక్కినప్పుడు లేకపోతే వ్యాయామం చేసేటప్పుడు ఉగురుపు వచ్చేటోడికి గుండె వల్లే వచ్చింది అని అనుకుంటున్నారు. లంగ్స్ వీక్ అయినా కూడా మీకు ఉగురుపు రావడానికి మీకు ఎలర్జీలు, నాజల్ ఎలర్జీలు కానీ లేకపోతే ఆస్మాకు సంబంధించిన ఎలర్జీస్ కానీ ఇలాంటివి ఉన్నా కూడా మీకు ఆక్సిజన్ సరిపోనప్పుడు కూడా ఈ ఆయాసం అనేది ఉగురుపు, దమ్ అంటాం కదా, దమ్ అనేది వస్తుందండి. దమ్ వచ్చిన వెంటనే నాకు గుండె ప్రాబ్లం ఉందేమో అని భయపడద్దు. మీరు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కన్సల్ట్ చేయండి. అది హార్ట్ ప్రాబ్లమా, లంగ్ ప్రాబ్లమా, లేకపోతే ఇంకా ఇతర అవయవాల ప్రాబ్లం వల్ల మీ బాడీలో అతిగా చెడు నీరు చేరిపోవడం వల్ల కూడా మీకు లంగ్స్ ఇబ్బంది పడడం, లేకపోతే గుండెదడ రావడం. ఈ గుండెదడ, బీపీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం కూడా ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా ఈ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనం పెద్దగా పట్టించుకోం. ఏదో గ్యాస్ ప్రాబ్లం కదా, ఒక జిలోసిల్లో, ఒక ప్యాంటాపో, ఒక ఇంకో ట్యాబ్లెట్ ఏదో వేసుకుంటే పోతుంది కదా, ఈ విధంగా ఆలోచిస్తారు. కానీ ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది బాగా ముదిరిపోయింది అనుకోండి, అమీబియాసిస్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి కలిసి ముదిరిపోవడం వల్ల ఏమవుతుందంటే ఐబిఎస్, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావడం, లేకపోతే ఈ గ్యాస్ పెరిగిపోవడం వల్ల అది బయటికి వచ్చే మార్గం లేకపోవడం వల్ల ఇక్కడ ఒత్తిడి పెరిగిపోవడం వల్ల లెఫ్ట్ సైడు మన పేగు ఇలా టర్నింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ఒత్తిడి వల్ల మీకు ఈ హార్ట్ పాల్పిటేషన్ రావడం, బీపీ రావడం, ఇంకా గ్యాస్ పెరిగిపోయి బ్లడ్లో కలిసిపోవడం వల్ల ఆ గ్యాస్కి సంబంధించిన బ్యాక్టీరియా, చర్మవ్యాధులు రావడం, హార్ట్ అటాక్ రావడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో ఉంటుందండి. హార్ట్ అటాక్ వస్తే హార్ట్లో ప్రాబ్లం ఉండే హార్ట్ అటాక్ రాకలా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మరీ అతి అయిపోయి బ్లోటింగ్ వచ్చేసి ఆ గాలి బయటికి వెళ్ళి మార్గం లేదనుకోండి, అది విపరీతమైన ఒత్తిడి వల్ల మీకు హార్ట్ అటాక్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. అంచేత దయచేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే శరీరంలో అనేక రకాల క్రిముల వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. రక్తంలో చాలా రకాల క్రిములు ఉంటాయన్నమాట. ఇప్పుడు సొరయాసిస్ ఉందండి, అది బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమే, ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది వైట్ బ్లడ్ సెల్స్ కానీ మనకి ఇమ్యూనిటీ సెల్స్ ఏవైతే ఉన్నాయో మన శరీరాన్ని కాపాడాలో అవి మనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మన ఇమ్యూనిటీ సెల్స్ని ఆటో ఇమ్యూన్ సెల్స్ చంపేస్తాయి అనమాట, అవి డామినేట్ చేసేస్తాయి. ఆ సెల్స్ అంటే ఏంటంటే ఒక డిసీజ్ అనుకోండి, ఒక వైరల్, ఒక బ్యాక్టీరియా, ఒక ఫంగల్ అనుకోండి. ఆ క్రిమి అనేది ఆయుర్వేదంలో అనేక రకాల క్రిములు శరీరంలో ఉంటాయండి. రక్తంలో ఉంటాయి, అవయవాల్లో ఉంటాయి, చర్మంలో ఉంటాయి, బ్రెయిన్లో ఉంటాయి, నోట్లో ఉంటాయి, అనేక రకాల క్రిములు అనమాట. ఈ క్రిముల వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకు ఈ క్రిమిని చంపుతా రక్తం పల్చన చేసి ఈ గుండెదడ కానీ, గుండె నీరసం కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ అంటే హార్ట్కి సంబంధించినవి ఆల్మోస్ట్ అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి మీకు ఉపశమనం కలిగించడానికి మా దగ్గర ఒక సిరప్ ఉంటుందండి. దీని పేరు హృదయామృతం. అంటే హృదయానికి ఒక అమృతం అన్నమాట. ఇది అనేక సంవత్సరాలు మేము దీని మీద కృషి చేసి ఈ మందు తయారు చేయడం జరిగిందండి. చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు దీన్ని ప్రివెంటివ్గా వాడుకోవచ్చు. అంటే గుండె వ్యాధులు రాకుండా ఇయర్లీ 1 or 2 వాడుకుంటే సరిపోతుంది.
మీ గుండె ఇబ్బందుల్ని తగ్గించి రక్తాన్ని పల్సం చేసి తొందరగా మీకు మంచి ఉపశమనం ఇస్తుంది. చాలా మంచి ఉపశమనం అండి. ఇది వాడిన పేషెంట్లు మాకు 15 రోజులకి 20 రోజులకే చెప్తున్నారు, సార్ 2 మెట్లు ఎక్కలేకపోయేవాళ్ళం, దమ్ము వచ్చేసిది, చాలా బాగుంది, ఇప్పుడు బహుశా దానివల్ల అయి ఉంది, మేము ఇప్పుడు 2 ఫ్లోర్లు ఎక్కినా కూడా ఆయాసం రావట్లేదు, చక్కగా వాకింగ్ చేస్తున్నాం, ఒగురుపు తగ్గింది అని. అలాగే గుండెదడ ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి, సార్ చాలా చక్కని పేరు పెట్టారు హృదయామృతం అని, చాలా బాగుంది సార్, మాకు ఇది గుండెదడ వేసుకున్న 15 రోజులకి తగ్గింది, 10 రోజులకి తగ్గింది, నెలకు తగ్గింది, ఇలాగ మాకు ఫీడింగ్ చాలా బాగుందండి. చాలా మంచి ఉపశమనం ఇస్తుంది అన్నమాట ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద. అంచేత మీరు మా కన్సల్టేషన్ నెంబర్ కూడా కింద ఇస్తున్నాం, ఎవరైనా కావాలంటే పోస్ట్లో కూడా దీన్ని పంపించగలం. ఈ హృదయామృతం అనేది మేము ఓన్లీ గుండెదడకనే చేసామండి. గుండెదడ గుండె నీరసానికి బాగా పనిచేస్తుందని చేసాము. మేము దీన్ని దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి వాడుతున్నామండి. కానీ అది చూసి ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఇదని చూసిన తర్వాత మాత్రమే దీన్ని మేము ఆయుష్లో పర్మిషన్ తీసుకోవడం, ఆ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేయించడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఈ గుండె వ్యాధుల్లో మెయిన్ ఏంటంటేనండి, ఆక్సిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను నా గత వీడియోలో కూడా చెప్పాను, ఒక రన్నింగ్ చేసి ఆయన ఉన్నాడు, ఆయన విపరీతమైన స్పీడ్ తోటి పరిగెడతాడు, స్లోగానే పరిగెడతాడు. 10 to 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు, అతను గ్రౌండ్లోకి దిగి బయటకు వచ్చేదాకా అలా రన్నింగ్ చేస్తూనే ఉంటాడు. అతను హార్ట్ బీట్ ఎంత ఉంటుందండి ఆ టైంలో, 200 నుంచి 220 250 కూడా ఉంటుందేమో. అంత పెరిగిన ఆ హార్ట్ బీట్ని భరించడం అతని శరీరానికి అలవాటు పడ్డది. అంటే బీపీని, అంత బీపీ అంత ఎక్కువ పెరుగుతుంది అన్నమాట మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల. డాక్టర్లే మనం ఏదైనా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తే ఒక 10 నిమిషాలు కూర్చోండి అని అప్పుడు చూస్తారు బీపీ. 10 మెట్లు ఎక్కితేనే ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు కొన్ని నిమిషాలు కానీ అరగంట కానీ గంట కానీ ఆకుండా రన్నింగ్ చేసే వాళ్ళకి అంత పెరిగిపోతుందండి. అప్పుడు ఏమవుతుంది, అది ప్రమాదకరంగా పరిగణించట్లేదు కదా, ఎందుకు చేయట్లేదు, మీ శరీరం దానికి అలవాటు పడిపోయింది, ఆ రిథంకి అలవాటు పడిపోయింది. ఆ 180 200 250 200 ఇలా. ఇప్పుడు షటిల్ సింగిల్స్ ఆడతారండి, వాళ్ళు కనుక సరైన ప్లేయర్ తోటి సింగిల్స్ ఆడినప్పుడు అయితే ఎంత స్ట్రెయిన్ అవుతారంటే, నేను ఒకప్పుడు వాడి అది అనుభవించాను. నేను అది ఆడానని మర్చిపోయి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 3-4 అవర్స్ తర్వాత 180 పైన ఉంది. ఆయన ఆశ్చర్యపోయి, అయ్యి బాబు ఎంత బీపీ ఉందండి నీకు ఈ వయసులోని, నాకు వెంటనే ట్యాబ్లెట్లు ఇచ్చారు ఆయన. నేను చెప్పలేదు ఇలా గేమ్స్ ఆడతానని కానీ ఇది కానీ, చెప్పకపోవడం వల్ల ప్రమాదం అనమాట. అది ఆయన తప్పు కాదు, నా తప్పేది. అది వాడడం మొదలుపెట్టి కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇదేంటని చూస్తే లో బీపీలో ఉంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఇలాగ నేను గేమ్స్ ఆడతానండి, ఆడి మీ దగ్గరికి వచ్చినట్టున్నాను గంటకు 2 గంటల కంటే, మరి ముందర చెప్పాలి కదమ్మా అని బెళ్ళ తీసేశారు. హ్యాపీ. అంటే నేను అది ఆడిన 2 గంటలకు వెళ్ళినా కూడా అంత బీపీ ఉందంటే ఆ ఆడిన టైంలో ఎంత ఉంటుంది, దానికి శరీరం అనేది అలవాటు పడిపోయింది కదండి. అలవాటు పడిపోయినప్పుడు ఏంటంటే, అందుకనే వ్యాయామం చేసినప్పుడు పెరిగిన బీపీకి అలవాటు పడిపోయినప్పుడు ప్రాబ్లం ఉండి పెరిగినా కూడా మనం రికవరీ అవ్వడానికి మనలో శక్తి అనేది డెవలప్ చేసుకోవాలి. అది లేదనుకోండి, 160 180 వస్తేనే డాక్టర్లు కంగారు పడిపోయి ఇమీడియట్గా ఏదో ఒకటి చేస్తారు. అతను ఐసీయూలో జాయిన్ చేయడం, ఇంకోటి. అదే 200 దాటితే అమ్మో ఈ మనిషి అంతసేపు బతుకుతాడని భయపడతారు. మొన్న మాకు ఒక చాలా విచిత్రమైన కేసు కూడా వచ్చిందండి. ఆయనది కిందది 10 ఉంది బీపీ. అసలు మేము ఈ మనిషి ఎలా బతుకున్నాడని ఆశ్చర్యపోయాం. మాకు తెలిసిన ఆయుర్వేద శాస్త్రంలో, మరి అల్లోపతిలో అయితే ఏమంటారో మాకు తెలియదు అనుకోండి. ఆయనకి మెడిసిన్ ఇచ్చాం, ఆయన చాలా అద్భుతంగా ఉందండి, బాగుందని ఆయన కూడా చెప్తున్నాడు. పైది 120 ఉంది, కిందది మరి 10 ఏంటి అనేది మాకు అసలు అర్థం అవ్వాలి. మేము ఫస్ట్ టైం అది వినటం కూడా. అంచేత వ్యాయామం అనేది చేయటం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎనీ ప్రాబ్లం, హార్ట్ ఒకటే కాదు, మనిషి అనేవాడు వ్యాయామం కానీ ప్రాణాయామం కానీ ఏదో ఒక సాధన అనేది చేయడం అనేది మానసికంగానే శారీరకంగానే మనకి రిలాక్సేషన్ రావడం వల్ల ఈ గుండె వ్యాధుల నుంచి మ్యాక్సిమం బయటపడటానికి మెడిసినే కాకుండా వ్యాయామం అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఓకేనండి, నమస్కారం.